అందరం ఖాళీగా భారీగా ఫ్రీగా ఉన్న చోట్లకి వెళ్తాం, కానీ ఇరుకైన మార్గంలో ప్రయాణించడానికి ఇబ్బంది పడతాం. మరి ప్రభు ఎందుకు మీరు ఇరుకైన మార్గమున ప్రవేశింపుడు, అది మీకు నిత్య జీవానికి వారసులుగా చేస్తుంది. అసలు ఈ ఇరుకైన మార్గం ఏమిటి? మనం ఎందుకు ఇరుకైన మార్గంలో ప్రవేశించాలి? తద్వారా మనం నిత్య జీవాన్ని ఎలా పొందుకోగలము అని ఆలోచించి చూసినట్లయితే, ఇక్కడ ఇరుకైన మార్గము అంటే మొదటగా దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఎప్పుడైతే జీవిస్తామో మనం ఇరుకైన మార్గంలో ప్రవేశించే క్రైస్తవులుగా ఉంటాం. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు 10, ఆ 10 ఆజ్ఞల్ని ఆయన సమ్మరైజ్ చేసి 2 ఆజ్ఞల్లో పెట్టారు. మొదటిది దైవ ప్రేమ, రెండవది సోదర ప్రేమ. దైవ ప్రేమ కలిగి సోదర ప్రేమ లేకపోయినట్లయితే మనం ఇరుకైన మార్గంలో ప్రవేశింపలేం. సోదర ప్రేమ కలిగి దైవ ప్రేమ లేనట్లయితే ఇరుకైన మార్గంలో ప్రవేశించలేము. ఎందుకు ఇరుకైన మార్గంలో ప్రవేశించడం అంటే దీనికి ఉదాహరణ